అమెరికా దేశంలో ఒక ఆయన చక్కని ఉద్యోగం చేస్తున్నాడు. 5-6 పిల్లలు ఆయనకి. రక్షణ పొందాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఉద్యోగం చేస్తూ ఉండగా ఆయనకి ప్రేరేపణ వచ్చేసిందట, సేవ చేసేయాలని. సేవ చేసేయాలని ప్రేరేపణ వస్తే ఏం చేయాలా? ప్రభువా, ప్రేరేపణ ఉంది, చేయమంటావా వద్దంటావా అని కనిపెట్టాలా. ప్రేరేపణ వచ్చింది, ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చేశాడు. రాజీనామా ఇచ్చేసి డబ్బులు వచ్చినాయి. రాజీనామా ఇస్తే ఆ డబ్బుల్ని పెట్టి ఒక్క విశ్వాసులేడు మందిరం కట్టేశాడు. మిగతా డబ్బులు పెట్టి కరపత్రికలు వేసి మీటింగ్లు పెట్టి మొత్తం ఒక్క 4 నెలల్లో మొత్తం చేశాడు వచ్చిన డబ్బులన్నీ. ఇప్పుడు సేవ లేదు, సంఘము లేదు, డబ్బులు లేవు, ఏం చేస్తాడు? భార్య, ఏమయ్యా నువ్వు ఇలా చేయడం తగునా? ప్రభువు నిన్ను చేయమన్నాడా? రక్షణ పొందావు, సాక్షిగా బ్రతుకు. రక్షణ పొందావు, నీకు తెలిసిన వాళ్ళకి ఇదిగో ప్రభువుని రక్షించాడని సాక్ష్యం చెప్పు. అది మానేసి ఆయన చెయ్యమన్న దాన్ని ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నా పిల్లల్ని నన్ను ఎలా పోషిస్తావు అని భర్తని నిలదీస్తే, ఒక రోజున దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చుని ఏడుతూ మొదలెట్టాడు. ప్రభువా, నువ్వు అన్యాయస్తుడివి, నువ్వు న్యాయస్తుడు కాదు. నేను ఎంత సేవ చేశాను నీకు, నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాను నేను. ఈ వ్యక్తి మందిరంలోకి వెళ్ళి నువ్వు అన్యాయస్తుడివి, నేను ఇంత ఖర్చు పెట్టా, అంత ఖర్చు పెట్టా అని చెప్పి ఏడుస్తూ అసలు ఎంతెంత ఖర్చు పెట్టాడు మొత్తం పేపర్ మీద రాశాడు. ఆయన రాసి సంతకం పెట్టి, ఇక నుండి నేను సేవ చేయను, నేను మానేస్తాను, నువ్వు అన్యాయస్తుడివి, నా డబ్బులన్నీ అనవసరంగా పాడు చేశానని చెప్పి గుళ్ళో కాగితం పెట్టాడు. నేను మానేస్తాను సేవ అంటే నేను చేయమని బతిలాడాడు దేవుడేమైనా. ఈయనకి వచ్చాడు, కష్టం వచ్చినప్పుడు వెనక్కి తిరిగాడు, కాగితం మీద రాసి ఇక సంతకం పెట్టి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తికి ఒక ప్రేరేపణ వచ్చింది. కాగితం మీద రాయడం కాదు, ఆయనకి చెబుదాం అసలు మనం. ప్రభువా, నేను ఇంత ఖర్చు పెట్టా, కానీ నాకేమిచ్చావు నువ్వు? బీదరికం తప్ప. నా పిల్లలు పస్తులు ఉంటున్నారు, నా భార్య నన్ను అడుగుతుంది, ఇదిగో సేవ చేద్దామని వచ్చా, నన్ను వాడుకోలా, ఇలా జరిగింది, ఇంత ఖర్చు పెట్టా అని చెబుదామని మోకాళ్ళు ఉంచాడు. మోకాళ్ళు ఉంచిన ఆ వ్యక్తిని పరిశుద్ధాత్ముడు తాకాడు. ఏదో ఒక 10 నిమిషాలు మోకాళ్ళు ఉంచుదాం అనుకున్నవాడు 2 గంటలు కన్నీరు కారుస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. 2 గంటలు కన్నీరు కార్చి ఏడ్చి తనలో ఉన్న వేదనంతా కుమ్మరించుకున్నాడు. ఇక లేచి బయటకు వద్దామని పెట్టిన పేపర్ను చూశాడు. పేపర్ ఎలా ఉంది తెలుసా? అతడు ఇక నుండి నేను సేవ చెయ్యను, రిజైన్ అని రాశాడు. ఆయన ఎవరో దాన్ని రెడ్డ ఇంకుతో కొట్టేసి కింద రీజాయిన్ అని సంతకం పెట్టారు. ఆయనకి ఆశ్చర్యం వేసింది. నేను మానేస్తాను అంటే తిరిగిరా అని పిలుస్తున్నారు. ఎవరు? దేవుడు గాని పిలిచాడా అని చూస్తే ఎవరు కనపడలా. మళ్ళీ మోకాళ్ళలోంచి, ప్రభువా, నన్నుగా నువ్వు పిలిచావా? నేను మానేద్దాం అనుకున్న సేవకి ఇదిగో అందుకే ఈ పేపర్ రాశాను అని అంటే, అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నా కుమారుడా, నిన్ను పిలిచాను సేవకు, నేను ఖర్చు పెట్టమన్నాను నిన్ను, నువ్వే కదా కావాలని నీవన్నీ చేసుకున్నావు, పైగా నేను ప్రేరేపించానా? నీకు నువ్వే ప్రేరేపించే వాళ్ళని చూసి వీళ్ళని చూసి, పైగా అన్నీ నువ్వు సొంతంగా చేసుకుని నేను అన్యాయస్తున్నాను, నా మీద ఎందుకు నింద మోపుతావు? ఇదిగో ఇవన్నీ చేశావు, నీలో నాకు నీతి కనపడుతుంది గనక ఇక నుండి నేను వాడుకుంటారా సేవకని పిలిచాడు. అప్పుడు పిలిచాడు. అప్పుడు ఎప్పుడైతే పిలిచాడో, ఇక వెనక్కి తిరగనయ్యా, నిన్ను వెంబడిస్తాను అని ప్రభువు చేతిలో చెయ్యేశాడు. ఆ దినము నుండి మరణించు వరకు ఎక్క తిరగల. దేవుని మహాకృప 189 దేశాల్లో సువార్త ప్రకటన చేసి కొన్ని కోట్ల మందికి అతడు ఆత్మీయ తండ్రిగా మిగిలాడు. అతడే బిల్లీ గ్రహం. దేవుడు చెప్పకోకుండా పనికిమాలేశాలు మనం వేసి దేవుడి సేవ చేస్తున్నా, దేవుడు పని చేస్తున్నా అని బోర్డు పెట్టుకుంటామా? నీతో చెప్పాడు దేవుడు ఏమైనా? మరి చెప్పని ఎందుకు చేస్తున్నావు? చెప్పను ఎవడు చేయమన్నాడు నిన్ను? అసలు చెప్పని పనులు రేపొద్దున దేవుని లెక్క చెప్పాలిగా. దేవుడు చెబితే చెయ్యి, కష్టమైన, నష్టమైన, శ్రమైన.
దేవుని మహిమపరిచేవాడు ఆయనను వెంబడిస్తాడు. ఎలాంటి శ్రమలు కలిగినా, ఎలాంటి శోధనలు కలిగినా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెనక్కి తిరగకుండా అతడు ముందుకు సాగుతాడు.